యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, వెలిగింపబడిన నీవు దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుచున్నావా అన్న అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయముల ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దిన ముందు నాయన ప్రభువా, మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. వెలిగింపబడిన నీవు మరి దేవుని యొక్క గుణాతిశయమును ప్రచురము చేయుచున్నావా అనే అంశం ద్వారా మీరు మాట్లాడుచున్నారు ప్రభా. ఆ అంశం ద్వారా అనేక మంది హృదయాల్ని తాకండి, అనేక హృదయాల్ని బలపరచండి, నీ ఆత్మశక్తితో నింపండి, నీ పరిశుద్ధమైన అభిషేకంతో నింపండి. మాట్లాడే దేవుడు నాయన, బలపరిచే దేవుడు తండ్రి నాయన, ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు. ఇదే నాన్న మీరు మాట్లాడే లేఖనం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలు వెలిగింపబడినట్టుగా సహాయం దయచేయండి నాయనా. నీ కృపను బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి నాయన వందనాలు స్తోత్రాలయ్యా. నాయన ఈ యొక్క సంవత్సర కాలంలో నాయన ప్రభా మొదటి నాయన నెలలో మమ్మల్ని ఉంచి ఉన్నారు దేవా, నీకు వందనాలు నాయనా. ఈ యొక్క దినములన్నీ నీ కృప చొప్పున మేము జీవించగలగడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో అనేకమైన వాగ్దానాలు కలిగి ఉన్నారు ప్రభా. ఆ యొక్క వాగ్దాన ఫలాలు ప్రతి ఒక్కరు పొందుకునే కృప ధన్యత దయచేయండి నాయన. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నా జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దాన ఫలం కూడా నా యొక్క జీవితంలో నెరవేర్చమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. నీ కృపను బట్టి వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలయ్యా నాయనా. ఈ యొక్క జీవితంలో మీరే తోడుగా ఉండి కృపానుగ్రహింప చేయమని అడుగుచున్నాను. మీరు మాట్లాడే లేఖనం ద్వారా మమ్మల్ని నాయన బలపరిచి స్థిరపరచమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? వెలిగింపబడిన నీవు దేవుని యొక్క గుణాతిశయం ప్రచురము చేయుచున్నావా అని ఆయన మనం ప్రశ్నిస్తున్నారు. అసలే మన యొక్క జీవితము ఎలా ఉండేది, మన యొక్క జీవితాలు వెలిగింపబడడానికి గల కారణము ఏమిటి అని చూసినట్లయితే, మన యొక్క జీవితాలు పాపంతోనూ శాపంతోనూ నిండిపోయిన జీవితాలుగా ఉండేవండి. అంటే ఆ పాపము, శాపము, ఆ యొక్క చీకటి ఏ విధంగా మన యొక్క జీవితంలోనికి వచ్చాయని చూసినట్లయితే, మరి ఆదాము అవ్వలు చేసిన పాపము, ఆదాము అవ్వలు ఏం పాపం చేశారని చూసినట్లయితే ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపం చేశారు. ఆ పాపం ద్వారా మరి లోకంలోనికి ఏమొచ్చింది? చీకటి వచ్చింది, పాపం వచ్చిందండి. అయితే దేవుడు ఆదామును చేసి, ఆదామును ఏదేను వనంలో ఏర్పాటు చేసి, మరి ఆదాము ఒంటరిగా ఉంటున్నారని మరి ఆలోచన ఎరిగి, మరి తనకి సాటి అయిన సహకారిగా ఒక స్త్రీని నిర్మించడం జరిగింది. ఆమె అవ్వ. మరి ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చిందో ఆదాము వాళ్ళు చెరోవైపు మరి పని చేసుకోవడానికి ఏదైనా తోటలోనికి వెళ్ళారు. అయితే స్త్రీ గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే బలహీనమైన ఘట్టము. మరి ఎవరైనా ఆమె అందంగా ఉందని మరి పొగిడినప్పుడు ఆమె ఏమి అయిపోద్దండి?
పొంగిపోతుంది. అంటే ఉత్తినే ఆమె యొక్క మాటలకు ఆకర్షించబడి ఆమె మరి నేను ఎంత అందంగా ఉన్నానో అనే ఆలోచన ఒక స్త్రీలో వస్తూ ఉంటుంది. ఎవరైనా పొగిడితే మరి ఒక స్త్రీ చాలా ఆనందపడుతుంది. అలాంటి స్త్రీ గురించి సాతాను తెలుసుకుని మరి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అని అడిగిందండి. దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా, మీరు ఏమైనా ఫలాలు తినండి, కానీ ఈ యొక్క మరి తోట మధ్యలో ఉన్న మంచి చెడులను తెలివిరిచ్చి వృక్షఫలం ఉంది, ఆ చెట్టు జోలికి మీరు పోకూడదు, అది తినిన దినాన్న నిశ్చయంగా చచ్చుదురని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే మరి దేవుని ఆజ్ఞ లోబడకుండా అవ్వమ్మ సాతాను మాటల చేత మోసపోయి తాను తిన్నదండి. తను తినడమే కాకుండా మరి తన భర్తకి ఇచ్చింది. తన భర్త నువ్వెక్కడి నుంచి తెచ్చావు అని ప్రశ్నించకుండా మరి తన భార్య చెప్పిన మాట ప్రకారము మరి తను ఇచ్చిన ఫలములు తినేస్తాడండి. దేవుడు మనం తినొద్దన్నాడు కదా, ఎందుకు తెచ్చా, నువ్వు ఎందుకు తిన్నావు, నాకు ఎందుకు ఇస్తున్నాను, నేను తిన్నాని ఆదాము అనలేదండి. భార్య ఇవ్వడంతోనే తినేసింది. అయితే వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని దేవుడు తెలుసుకుని మరి ఆదామా అని పిలిచినప్పుడు నేను దాక్కున్నానయ్యా నేను అని చెప్పినప్పుడు, నేను ఏదైతే నీకు ఆజ్ఞాపించానో ఆ ఆజ్ఞ ఎందుకు మీరో, నేను తినొద్దన్న ఫలం ఎందుకు తిన్నావని మరి దేవుడు ఆదామును ప్రశ్నిస్తున్నప్పుడు మరి తప్పు ఒప్పుకోకుండా ఏం చేశాడండి, స్త్రీ మీదకి నెట్టివేశాడు. నువ్వే కదా నా కోసం ఇచ్చావు, ఆమె ఈ యొక్క పండుని తిన్నది, నాకు ఇచ్చింది, నేను తిన్నానని మరి దేవుని మీదే నేరం మోపినట్లుగా చూస్తాం. అలాగూ పాపం అనేది ఈ భూమి మీదకి వచ్చింది. అప్పుడు మనం చీకటి జీవితంలోనికి వెళ్ళిపోయాము. అలాంటి చీకటి జీవితాల్ని మరి దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించాడు. అసలు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఒక వ్యక్తి ఏ విధంగా వచ్చాడు అని చూసినట్లయితే మరి ఈ యొక్క పాపం ఉంటుంది కాబట్టి పాపం చేసి పాపానికి పరిహారం ఉండాలని పాత నిబంధన కాలంలో మరి బలిగా మరి పశువుల్ని కానీ వాటిని వధిస్తూ ఉండేవారు కదండి. ఆ యొక్క పాపాన్ని అలా పరిహరించుకునేవారు. అలాగూ కాదని దేవుడు ఆలోచన చేసి మరి సమస్తమైన మానవాళి పాపం నిమిత్తము ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు, ఏ పాపం లేనివాడు, ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి, ఒక న్యాయవంతుడు, సత్యవంతుడు మరి అందరి కోసం ఒక వ్యక్తి బలవ్వాలని దేవుడు నిర్ణయించుకుని మరి ఏ పాపము లేకుండా, అంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క బిడ్డ జన్మించాలని ఆలోచన ఎరిగి కన్య గర్భమందు యేసుక్రీస్తు ప్రభువాన్ని మరి జన్మింపచేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన ద్వారా సమస్తమైన మానవాళి పాపములు పరిహరింపబడాలి. ఏ విధంగా అంటే ఆయన రక్తం ద్వారా ప్రతి ఒక్క పాపము పరిహరింపబడాలి. ఆ యొక్క రక్తంలో కడగబడిన వ్యక్తి మరి మారు మనసు పొంది రక్షింపబడాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉండి మరి చీకట్లో ఉన్న మన యొక్క జీవితాల్ని మరి ఆ యొక్క క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడడం ద్వారా ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి నడిపించాడు దేవుడు. అంటే చీకటి జీవితం, చీకటికి సాదృశ్యం ఏంటంటే పాపంతో జీవించిన వ్యక్తి మరి ఒక వెలుగులోనికి వచ్చాడంటే కారణం ఏంటంటే వెలుగు అంటే మరి రక్షణకి సాదృశ్యంగా ఉంది. అంటే మరి చీకట్లో ఉన్న జీవితం వెలుగులోనికి రావడం అంటే ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షింపబడ్డాం, రక్షణలోనికి రావడము. అలాగూ ఆయన వెలుగులోనికి నడిచిన వారిని మరి దేవుడు వెలుగు సంబంధులు అన్నాడు కదండి. అంటే మన యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క పాపము నుంచి, ఆ యొక్క చీకట్లో నుంచి మరి ఆశ్చర్యకరంగా వెలుగులోనికి నడిపించాడు. ఆశ్చర్యకరంగా ఏ వెలుగులోనికి నడిపించాడండి మనల్ని? మరి ఆయన రక్తం ద్వారా మన పాపములకు విడుదల, మరి ఆ యొక్క వెలుగును మన దేవుడు అనుగ్రహించాడు. అలాగూ జీవించుచున్న మనము ఎప్పుడైతే ఆ యొక్క చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన యొక్క వెలుగులోనికి
మనము వచ్చి ఉన్నామో అప్పుడంటండి మనం ఏం చేయాలా తెలుసా? దేవుని యొక్క గుణాతిశయమును ప్రచురం చేయాలి. అంటే మరి ఇక్కడ రాయబడి ఉంది కదండి, ఏం రాయబడి ఉందంటే ఇక్కడ మనము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయం ప్రచురం చేయని. ఎవరి గుణాతిశయం అంటే దేవుని యొక్క గుణాతిశయంలో ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ఎప్పుడైతే దేవుడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన యొక్క వెలుగులోనికి మనల్ని నడిపించాడో అప్పుడు మనం ఏం చేయాలంటండి, మరి దేవుని యొక్క గుణాతిశయమును ప్రచురం చేయాలి. అంటే దేవుని వాక్యాన్ని అనేక మందికి ప్రచురం చేయాలి, చాటి చెప్పాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు, అసలు గుణాతిశయాలు ఆయన ఎలాంటి గుణాతిశయం కలిగి ఉన్నాడంటే మరి కనికరముని కలిగి ఉన్నాడండి, దయని కలిగి ఉన్నాడు, న్యాయాన్ని కలిగి ఉన్నాడు, పరిశుద్ధతని కలిగి ఉన్నాడు. ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువేనండి. మరి ఏ ఒక్క మనిషిలోని మరి మంచి లక్షణం ఉంటుందంటే మరి ఏ ఒక్కరిలో కూడా ఉంటే మరి కొందరిలో మంచి లక్షణాలు ఉంటాయి, కానీ ప్రతి ఒక్క మనిషిలోనూ ఏదో ఒక మంచి లక్షణం, కానీ అన్ని లక్షణాలు కలిగిన గొప్ప వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి గుణాతిశయం గురించి మనం ఏం చేయాలండి? ప్రచురం చేయాలి. అంటే ఆయన గురించి ఎవరికైతే తెలియదో మరి అలాంటి వారికి దేవుని వాక్యాన్ని మనము బలముగా చాటి చెప్పేవారుగా ఉండాలి. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడం కోసము మనల్ని దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో తెలుసండి. మరి ఆయన ఎవరుగా ఏర్పాటు చేసుకున్నాడండి? మరి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఏర్పరచబడిన వంశము అంటే ఆయన సువార్తను ప్రకటించడానికి ఏం చేశాడంటే మన వంశంగా చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న వంశములు అంటే ప్రతి ఒక్కరు వాక్యాన్ని ప్రకటించే తలంతను కలిగి ఉన్నారంటే ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని ప్రకటించలేరు. కాబట్టి దేవుడు కొంతమందిని ఆయన యొక్క రాజ్య సువార్తను మరి విరివిగా అందించడానికి కొంతమందిని ఏం చేసుకున్నాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి ఏమని పేరు పెట్టాడు దేవుడు? ఏర్పాటు చేసుకున్న వంశములు, రాజులైన యాజక సమూహములు. మరి ఎలాగో మనల్ని దేవుడు వర్ణిస్తున్నాడో చూడండి, ఎంత మంచి ప్రాధాన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహములు. యాజక సమూహం అంటే ఎవరు? దైవ సేవకుల్ని యాజకులని అంటాం కదండి. అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళని ఏమంటారు? యాజకులు అంటారు. అంటే మరి వాళ్ళు యాజకులుగా ఉండి ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని ప్రచురం చేస్తూ ఉన్నారు. అందుకనే మరి ఏర్పరచబడిన వంశములుగా ఉండాలి, మరి యాజకులైన రాజులైన యాజక సమూహంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా ఆయన మనకు తెలియజేస్తున్నాడండి. ఎంత మరి గొప్ప స్థితిని మనకి దేవుడు ఇస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. ఎలా ఉన్నాము? పరిశుద్ధ జనంగా ఉండాలి. ఎవరైతే మరి దేవుని యొక్క గుణాతిశయం తెలుసుకుని మరి చీకటిలో నుంచి వెలుగులోనికి వస్తాడో ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే ఏర్పరచబడిన వంశంగా ఉండాలి, రాజులైన యాజక సమూహంగా ఉండాలి, పరిశుద్ధ జనముగా ఉండాలి, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలని ఆయన ఈ దినాన్న మనకి తెలియజేస్తుంది. అవునండి, మనము ఏర్పరచబడిన వంశముగా ఉండాలి. మరి దేవుని సువార్తను అనేక చోట్ల మనం చాటి చెప్పేవారు ఉండాలి. యాజక సమూహంగా ఉండాలి అంటే మరి అనేక సమూహాలుగా కలిసి దేవుని సువార్తని మరి నలుమూలల నలుదేశాల ప్రపంచం వ్యాప్తంగా మరి ప్రచురము చేసేవారు ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలండి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి పరిశుద్ధ జనముగా ఉండాలి. మరి దేవుని సొత్తైన
ప్రజలుగా ఉన్నారు. అంటే దేవుడు ఏమంటున్నారు, మీరు నా సొత్తు అన్నాడు ఆయన. అంటే ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఆయన ఏం చేశాడు, మనని వెల పెట్టి కొని ఉన్నాడండి. ఏం వెల చెల్లించాడు దేవుడు అంటే ఆయన ప్రాణాన్ని మనకి వెలగా చెల్లించాడండి. ఆయన ప్రాణాన్ని మనకి మరి దారపోసిన దేవుడు ఆయన. మరి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించిన దేవుడు. మరి ఆయన ప్రాణాన్ని వెలపెట్టి ఆయన మనం కొనుక్కుని ఉన్నాడు. ఆయన ప్రజలుగా మనమున్నాము కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలి. ఆయన సొత్తైన ప్రజలు ఎలా ఉంటారు, ఆయన ఏదైతే లక్షణాలు కలిగి ఉన్నాడో, ఆయన ఏదైతే గుణాతిశయములు కలిగి ఉన్నాడో అలాంటి గుణాతిశయం మనమును కలిగి ఉండి అనేక మందికి ఈ యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. అందుకనండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆ యొక్క చీకటిలో నుంచి మరి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి నడిపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మానవాళు మరి నశించిపోకుండా ఆయన యొక్క రక్తంలో కడుగబడి మారు మనసు రక్షణ పొందుకుని ఆయన నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని. మరి మనందరము ఆయన నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలండి, మరి చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి నడిపించాలి. అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. సర్వోన్నత సర్వాధికారి నీ కృపగల నామంలో నన్ను స్తుతి స్తోత్రములు ప్రభా. మీరు మాట్లాడిన లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. నీ పరిశుద్ధమైన అభిషేకము, నీ పరిశుద్ధ ఆత్మ తండ్రి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిపై కుమ్మరింప చేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు. మేము ఏ విధంగా జీవించాలి, మా జీవితాలను నాయనా ఏ విధంగా సరిదిద్దుకోవాలో తండ్రి నీ ఆత్మ ప్రతి ఒక్కరి పెంచండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన అనేక మంది ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు. ప్రతి ఒక్క అవసరత నీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. రసానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధడానికి వందనాలు, వందనాలు తండ్రి. నీ పరిశుద్ధమైన అభిషేకము తండ్రి నేను వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపై కుమ్మరింప చేయండి ప్రభా. నీ ఆత్మతో నింపబడినట్లు సహాయం దయచేయండి. నీ అగ్ని నాయన వారిపై ఉంచండి ప్రభా. వాళ్ళ ప్రతి అవసరత తీర్చబడినట్టు సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. ముఖ్యంగా గర్భఫలం లేని వారి నాయన ఈ యొక్క నూతన సంవత్సరాలు గర్భాన్ని తెరవండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడిచిన స్వస్థత విడుదల దయచేయండి నేను. పరిశుద్ధుడా నీకే వందనాలు, వందనాలు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. నీ ఆత్మాభిషేకంతో అభిషేకించండి ప్రభా. నీ ఆత్మ నాయన అభిషేకంతో నింపండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. నాయన స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. స్తోత్రం, స్తోత్రం తండ్రి. నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపండి ప్రభా. స్తోత్రం అయ్యే. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నీ పరిశుద్ధమైన అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాను తండ్రి. నాయన మిండారుగా తండ్రి అభిషేకించండి దేవా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిపై కుమ్మరింప చేయండి ప్రభా. నాయన ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో తండ్రి ప్రతి హృదయము తెరవబడి తండ్రి నాయన చీకట్లో నుంచి నాయన ప్రభా నాయన ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి వచ్చేవారు ఉండడానికి కృపాసని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.